మరోవైపు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు యూట్యూబర్ జోసెఫ్ ఎట్ ప్రశ్న రావణ్. తనపై ఏపీలో వివిధ పోలీస్ స్టేషన్స్ లో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసు కింద విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఒకే అంశంపై అక్రమంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కంప్లైంట్లలో అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు రావణ్. ప్రశ్న రావణ్ పై ఇప్పటివరకు పిఠాపురం, మచిలీపట్నం, సర్పవరం, పాయకరావుపేట, హనుమాన్ జంక్షన్లలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా తనపై వరుసగా నమోదు చేస్తున్న కేసులను ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఏపీ డీజీపీ, ఏలూరు జిల్లా ఎస్పీ, ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ, కాకినాడ జిల్లా ఎస్పీ, పాయకరావుపేట, పిఠాపురం, మచిలీపట్నం, సర్పవరం ఎస్హెచ్ఓలను చేర్చారు రావణ్ పిటిషన్పై రేపు విచారణ జరిపే అవకాశం ఉంది. రావణ్ పై ఉన్న కేసులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఈ కేసులన్నీ కూడా కలిపి ఒకే కేసు కింద విచారించాలని పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ పిటిషన్ కి ఆమోదం తెలిపే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అలా చేసే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఈ వరుసగా ఇటు జోసెఫ్ అలియాస్ రావణ్కి సంబంధించినటువంటి అతనిపైన వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆ కేసుల్లో అరెస్ట్ కావడం, అతనికి బెయిల్ మంజూరు చేయడం వరుసగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఒకే కేసు ఒకే కంప్లైంట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు, బెయిల్ మంజూరు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా కక్ష కట్టి మరీ తన పట్ల అకారణంగా తనపైన కేసులు నమోదు చేస్తున్నారు, అరెస్టులు చేసి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన ఈ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ల పైన రేపు విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వ్యవహారాలని వరుసగా ఈ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఈ కేసుల పరంపర ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా గన్నవరం పోలీస్ స్టేషన్లో రావణ్ అలియాస్ జోసెఫ్ పైన ప్రస్తుతం మరొక కేసు నమోదైంది. ఈ కేసులో చాలా కీలకంగా ఉపా యాక్ట్ నమోదు చేశారు. ప్రజల మధ్య రాష్ట్రంలో అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నం, మతాల మధ్య, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా రాజద్రోహం కేసును అతనిపైన నమోదు చేశారు. ఉప యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారిస్తూ ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్లోనే రావణ్ ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారంలో వరుసగా బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ కేసు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జనసేన నేత గరికపాటి శివశంకర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే ప్రస్తుతం ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశ్న రావణ్ని గన్నవరం పోలీస్ స్టేషన్లో విచారిస్తోంది. గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, జనసేన పార్టీ నేతలు ఎక్కడికెక్కడ అతన్ని అడ్డుకోవడం, దాడికి యత్నించడం, పోలీస్ స్టేషన్లు ముట్టడించడం, కోర్టులు ఎదుట ఆందోళన చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్ ఎదుట భారీ భద్రతను ఏర్పాటు చేశారు, రూప్ పార్టీలను కూడా మోహరించారు. సో ఒకవైపు ఈ కేసులన్నింటినీ సంబంధించి ఒకే బ్యాచ్ కింద విచారించాలంటూ పిటిషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో వరుసగా బెయిల్ మంజూరు అవుతున్నటువంటి నేపథ్యంలోనే అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కావచ్చు, కొంతమంది ఎవరైతే ఉద్దేశించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాల ఆధారంగానే ప్రస్తుతం ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. సో మరికొద్దిసేపట్లోనే అతన్ని గన్నవరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచబోతున్నారు. సో గన్నవరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన తర్వాత ఈ కేసులు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే మాత్రం తెలియవలసింది. మరోవైపు ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన రేపు విచారణ జరగబోతుంది. రైట్ వసంత్.